ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శనివారం మరో యుద్ధం ప్రారంభమైంది. గత కొద్ది వారాలుగా హెచ్చరిస్తున్న అమెరికా ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్పై దాడులు చేసింది. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా సైనిక చర్యలు ప్రారంభించాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు తమ జాతీయ భద్రతను కాపాడుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని, దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీలో వేగం పెంచిందని ఆయన ఆరోపించారు. ఇరాన్ పాలకుల నుంచి ఎదురవుతున్న ముప్పులను పూర్తిగా నిర్మూలించడం ద్వారా అమెరికా ప్రజలను, విదేశాల్లోని తమ దళాలను రక్షించడమే లక్ష్యమన్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచ ఉగ్రవాదానికి ప్రధాన మద్దతుదారుగా మారిందని, అనేక తీవ్రవాద సంస్థలకు సహాయం చేస్తోందని విమర్శించారు. ఇక ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్స్ రోర్ పేరిట ఈ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో అత్యాధునిక విమానాలు, క్షిపణులు ఉపయోగించి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో దాడులు చేసింది. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన కార్యాలయంపై శనివారం ఉదయం వైమానిక దాడులు జరగడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైనిక అధికారులు కూడా మృతి చెందారు. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు పలు దేశాల్లో హింసా రూపం దాల్చాయి. పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన నిరసనల్లో 10 మంది మృతి చెందారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేసిన దాడులకు ఇరాన్ ప్రతిఘటించింది. శనివారం రాత్రి నుంచి భీకర దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయాలు, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి దేశాల్లో అమెరికా ఎయిర్ బేస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు జరిపింది. అలాగే అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో పలు దేశాలకు ఈ ఘర్షణలు విస్తరించాయి. అలాగే పశ్చిమాసియాలో చమురు రవాణా ప్రధాన జలమార్గమైన హార్మజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% వరకు ఇదే జలసంధి ద్వారా రవాణా చేయబడుతుంది. హార్మజ్ జలసంధిని నిషేధిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ప్రతి నౌకపై దాడి చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC ప్రకటించింది. అనంతరం హార్మజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు 200కు పైగా చమురు నౌకలు అక్కడికి సమీపంలోనే ఆగిపోయాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక సోమవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగించింది. ఇరాన్ చేసిన దాడుల్లో 3 అమెరికా యుద్ధ విమానాలు నేలకొరిగాయి. అదేవిధంగా లెబనాన్లోని హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా లెబనాన్పై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతూ భీకర దాడులు ప్రారంభించింది. ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై 250కి పైగా బాంబు దాడులు చేసింది. ఇరాన్ అధ్యక్ష భవన కార్యాలయం కూడా ఈ దాడుల్లో నేలమట్టమైంది. ఇదిలా ఉండగా బుధవారం హిందూ మహాసముద్ర జలాల్లో ఇరాన్కు చెందిన ఐరిస్ దేనాపై అమెరికా దాడికి పాల్పడింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారని, వారిలో 32 మందిని తమ భద్రతా దళాలు రక్షించాయని శ్రీలంక ప్రకటించింది. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వారు గల్లంతయ్యారని ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెత్ ధృవీకరించారు. ఇక ఈ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడి మానవ నైతిక విలువలు, అంతర్జాతీయ చట్టాల దారుణ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. ఖమేనీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఖమేనీని చంపడం ద్వారా ఇరాన్ సార్వభౌమత్వం, భద్రతను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని చైనా పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలను, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రాథమిక నియమాలను అమెరికా, ఇజ్రాయెల్ విస్మరించాయని, ఆయా దేశాలు తమ సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని చైనా స్పందించింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో నతాంజ్ అణు కేంద్రం తీవ్రంగా ధ్వంసమైందని వస్తున్న వార్తలను ధృవీకరించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA ప్రతినిధులు ఇరాన్ వెళ్లారు. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై దాడులు నిజమేనని ఆ సంస్థ పేర్కొంది. వాటిలో అణు కేంద్రానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు ధృవీకరించింది.
అయితే అక్కడ అణుధార్మికతలో అసాధారణ పెరుగుదల వంటిదేమీ నమోదు కాలేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సైప్రస్కు ఒక యుద్ధ నౌకతో పాటు పలు సైనిక హెలికాప్టర్లను తరలిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఇప్పటికే సైప్రస్ వైపు తరలించామని బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టార్మర్ తెలిపారు. సైప్రస్లోని బ్రిటన్ సైనిక స్థావరంపై కూడా ఇరాన్ డ్రోన్ దాడికి దిగడంతో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో పాటు అంతర్జాతీయ వాయుమార్గానికి కీలకంగా ఉన్న పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణల కారణంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక భారత్ నుండే 220కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక ప్రపంచ మార్కెట్లు సైతం అస్థిరతకు లోనయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసి యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చాయి. అయితే ప్రస్తుతం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. మధ్యప్రాచ్యంలో ఈ యుద్ధం ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణ్వాయుధాల వివాదం, ప్రాంతీయ రాజకీయ ప్రభావం, భద్రతా సమస్యల కారణంగా ప్రారంభమైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రస్తుతం మధ్యప్రాచ్య రాజకీయాలను మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత్లో 4 రోజుల పాటు పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అరుదైన ఖనిజాల దిగుమతితో పాటు పలు కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. అదేవిధంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిపా త్వరలో ఇరు దేశాల మధ్య ఖరారు కానుందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. Today we are launching a strategic energy partnership with significant potential to expand bilateral energy trade. We've signed, as you've seen, a new critical minerals partnership spanning development, processing, and secure supply chains for clean energy, electric vehicles, and advanced manufacturing. We're deepening our cooperation in clean energy, expanding collaboration across wind, solar, and hydrogen. Because Canada has big plans as well. We plan to double our grid by 2050, and India can be a major partner in this expansion. We're advancing towards a Canada-India comprehensive economic partnership agreement with the aim to conclude by the end of this year. This ambitious agreement will reduce barriers, increase certainty, unlock opportunity for exporters, investors. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 4 ఏళ్లలో $50 బిలియన్ చేర్చాలని ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు నిర్ణయించారు. కీలక రంగాల్లో భారతదేశంతో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. ఇరు దేశాలు లబ్ధి పొందేలా కలిసి పనిచేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్ కెనడాల స్నేహానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ఇక దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో భారత్ కెనడాల మధ్య సహకారం నానాటికి పెరుగుతోందని, 2 దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఇది ప్రతీక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్లు భారత్లో కూడా ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యారంగంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటామని స్పష్టం చేశారు. 2030 तक हमारा व्यापार $50 बिलियन तक पहुंचे. आर्थिक सहयोग का पूरा पोटेंशियल अनलॉक करना ये हमारी प्राथमिकता है. इसलिए हमने कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट को जल्द ही फाइनलाइज करने का निर्णय लिया है. इससे दोनों देशों में निवेश और रोजगार के नए अवसर बनेंगे. कनाडा के पेंशन फंड्स ने भारत में $100 बिलियन का निवेश किया है. यह भारत की ग्रोथ स्टोरी में उनके गहरे विश्वास का प्रतीक है. आज हमें दोनों देशों के बिजनेस लीडर से भी मिलेंगे. उनके सुझाव हमारी आर्थिक साझेदारी का रोड मैप तय करेंगे. फ्रेंड्स, टेक्नोलॉजी और इनोवेशन में हम नेचुरल पार्टनर हैं. विद कनाडा एंड इंडिया इनोवेशन पार्टनरशिप we will turn ideas into global solutions. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పందిస్తూ में चल रहे अनेक तनावों को लेकर
भारत की विश्व में चल रहे अनेक तनावों को लेकर भारत की सोच स्पष्ट ही है। हमने सदैव शांति और स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है। पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है। भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है। इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे। ఆఫ్రికా దేశం కాంగోలో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి రుబాయా కోల్టన్ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించారు. ఈ గని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని, బాంబులు ఉపయోగించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాంగో దేశానికి తూర్పు వైపున ఈ రుబాయా ప్రాంతం ఉంటుంది. ఇది కాంగోలో ఖనిజాలు సమృద్ధిగా ఉండే ప్రాంతం. ఇక్కడ దశాబ్దాలుగా ప్రభుత్వ బలగాలు వివిధ సాయుధ గుంపుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో రువాండా మద్దతు పొందిన M23 రెబల్స్ యుద్ధాన్ని గణనీయంగా పెంచింది. ఈ ఘర్షణ కారణంగా ఇప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభం ఆ దేశంలో నెలకొంది. నేపాల్లో జెన్జీ ఉద్యమం తర్వాత గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. మాజీ మేయర్ బాలేందర్ షా బాలెన్ నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ RSP గెలుపు దిశగా పయనిస్తోంది. మొత్తం 165 స్థానాలకు పోలింగ్ జరగగా ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే RSP స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక మార్చి 9 నాటికి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని నేపాల్ ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రసాద్ భండారీ తెలిపారు. నేపాల్ ప్రతినిధుల సభలోని మొత్తం 275 స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. వీటిలో 165 స్థానాలకు ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో అత్యధిక ఓట్లు గెలుపొందిన వ్యక్తిని విజేతగా ఖరారు చేస్తారు. మిగిలిన 110 స్థానాల్లో దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ICC పురుషుల T20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. సెమీఫైనల్ మ్యాచ్ల్లో భారత్ ఇంగ్లాండ్పై, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించి ఫైనల్కు చేరుకున్నాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ రేపు అహ్మదాబాద్ వేదికగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. గత T20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక న్యూజిలాండ్ తన మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం DV సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.